ఆయన కూడా అన్నారు కదా ధోని అని. మేబీ సార్ Yes, I also said that. సార్ లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, మేబీ దట్ హ్యాపెన్. నేను నమ్ముదాం కదా అంటున్నా. I'll just put it చెప్పినప్పుడు ఎందుకు చేయలేరు అని. No, it's a great thing for any actor to achieve. And Kamal Haasan also at a later stage of his career, he earned that status that he is an eloquent actor. But these people are at the foothills of the career, kabatti it is always invitational. సార్ ఒక చిన్న క్లోజింగ్ నోట్, ఎందుకంటే మన సినిమా గురించి కూడా మాట్లాడదాం. సో సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది? అదే నాకు సినిమా గురించే మాట్లాడుతున్నాం కానీ అది కొంచెం డీటోర్ తీసుకుంది. సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక యంగ్ టెక్నీషియన్గా చెప్తా. యంగ్ టెక్నీషియన్ హూ వాంట్స్ టు టేక్ తెలుగు సినిమా టు ద వరల్డ్, టు షో వాట్ తెలుగు సినిమా కెన్ టు యాడ్ అనదర్ డైమెన్షన్ టు. సో నేనేం చెప్తానంటే తెలుగు వాళ్ళందరికీ, అలాగే మీలాంటి విలేకరులకి రాసేటువంటి thumbnails, మీలాంటి అంటే మీలాంటి విలేకరు కంటే సీనియర్ విలేకరులు సార్, ప్లీజ్. సో thumbnails రాసే వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఒక చిన్న విషయం. యంగ్ టెక్నీషియన్ చెప్తున్నాడు, తెలుగు నుంచి ప్రపంచానికి తెలుగు సినిమా పరిచయం చేయాలనుకుంటున్న టెక్నీషియన్ చెప్తున్నాడు, ఈ సినిమా ఈ ఇండస్ట్రీలో లేదంటే మన పరిశ్రమలో మరో కమల్ హాసన్ రాలేరు, మరో గొప్ప నటుడు రాలేడు అనుకున్నంతకాలం గొప్ప సినిమాలు ఫ్యూచర్ జనరేషన్ ఆర్ నా జనరేషన్ వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలు తీసే శక్తి లేదు అని అనుకున్నంతకాలం మేము ఆ మాట, ఆ ధైర్యం కూడగట్టుకుని మేము చెప్పినప్పుడు దాన్ని వక్రీకరణ జరగకుండా తీసుకోవాల్సిన మీదే బాధ్యత. ఎందుకంటే అలా అనుకున్నంతకాలం ఈ పరిశ్రమకు భవిష్యత్తు లేదు సార్. ఎందుకంటే మేమే కదా రేపు పొద్దున్న 10-15 ఏళ్ళ తర్వాత కాబట్టి మేము ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు సార్, మేము ఆ కాన్ఫిడెన్స్ని ఎంత కూడగట్టుకుని చెప్పాలంటే, ఎందుకంటే మేము ఒక మాట చెప్పాం, కమల్ హాసన్ గారు అంతటి నటుడు సత్యదేవ్ అని నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పండొచ్చు, అంతటి నటన పర్ఫామ్ చేయగలరు ఆయన. కానీ ఆ మాట ఆయనకి ఎన్నోసార్లు చెప్పుంటా కదా, ఆయనకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ బోస్టింగ్ అవర్ సెల్ఫ్ విత్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్, taking forward the pride of acting or like cinema of from this part of the world. Okay, so I really wish మేము ఏదైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఒక మాట చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. దాన్ని దయచేసి ఎక్కడ వక్రీకరించొద్దు. దాని గురించి ట్వీక్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి, అంటే ట్వీక్ చేసి మేమేదో మాట్లాడాము అన్న పరిస్థితి మాకు తీసుకురావచ్చు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మేమేం మాట్లాడినా కూడా అదొక సమస్యగా మారుతుంది అనే భయాన్ని కనుక మా జనరేషన్ టెక్నీషియన్స్లో పెట్టారు అంటే, మీ జనరేషన్ కాదు, మా జనరేషన్ మీ వయసుకు వచ్చేసరికి వాళ్ళకు ఒక కమల్ హాసన్ గారు ఉండరు, వాళ్ళకు ఒక గొప్ప సినిమాలు తీసుకొచ్చే పెద్ద దర్శకులు ఉండరు, వాళ్ళకి ఇలాంటి మ్యాడ్ అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్, బిగ్గెస్ట్ యాక్టర్స్, గ్రేట్నెస్ అనేది వాళ్ళకి తెలియకుండా పోతుంది. బట్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్ యూ, బికాజ్ నేను నా సీనియారిటీని మీరు యూ హ్యావ్ పాయింటెడ్ అవుట్ కాబట్టి చెప్తున్నా. కమల్ హాసన్ ఇన్ ఫార్మేటివ్ ఇయర్స్ ఒక 16 ఏళ్ళ వయసు పక్కన పెడితే, 16-15 ఏళ్ళు పక్కన పెడితే, ఎంత వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు కమల్ హాసన్ చేయలేదు. టుమారో ఐ మే బి ట్రోల్డ్ ఫర్ దిస్, బట్ ఇట్స్ ఎ ట్రూత్. కమల్ హాసన్ బిగినింగ్ డేస్లో ఇన్ని గొప్ప వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లు అయితే చేయలేదు. బట్ ఇందాక డీటూర్ అన్న మాట కూడా మీరు అన్నారు. ఆ డీటూర్ క్రియేట్ చేసింది మీరందరూ. నేను ఐ ఆస్క్డ్ ది హీరో, యూ ఆల్ మేక్ హిమ్, యూ షట్ హిస్ మౌత్ అండ్ యూ టుక్ ద మైక్. ఒక అవసరం లేనట్టు అందరం కూడా ఎందుకు తీసుకున్నాం అంటే, మేమందరం ఒకటే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ సంబంధించిన యంగ్ టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్. ఎందుకు తీసుకున్నాం అంటే సార్, ఒక చిన్న విషయం జరిగింది. దాన్ని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా దాని గురించే మాట్లాడారు, ఏ స్టేజ్కి వెళ్ళినా దాని గురించే మాట్లాడుతున్నారు. నా సినిమా గురించి నేను ఎప్పుడు మాట్లాడాలి? ఓకే, సినిమా గురించి మాట్లాడాలన్నారు కదా, ఇది మీరు ఈ ప్రపంచానికి తెలుగు సినిమాని ఒక కొత్త యాంగిల్లో చూపించాలన్న ఈ సినిమా తీసేనని చెప్పారు కదా. వాట్ ఆర్ దోస్ టాంజెంట్స్ టుమారో ఆఫ్టర్ ది ఫిల్మ్ రిలీజెస్ పీపుల్ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎన్ అడిషనల్ యాంగిల్ టు ది ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రివైలింగ్ తెలుగు సినిమా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Sir, this is another quill in the crown of Telugu cinema, sir. Okay, there are many quills, wonderful jewels in the crown of Telugu cinema. This will add to that crown, and it will shine bright for a very long time. And also, wherever, from any corner of the world, if any corner of the world, any audience watch this film, they will know
they can evaluate to what extent Telugu society has grown in terms of telling stories and culturally also. Yeah.